Hello students, myself Jaimansa Vemuri. In this video, we are going to learn the Unit 4 concepts selection operation, projection operation and SQL functions. First one, selection operation. Okay, selection operation can be considered as a row-wise filtering. ఓకే అంటే సెలక్షన్ ఆపరేషన్ యూస్ చేసుకుని ఒక టేబుల్లో ఉన్న స్పెసిఫిక్ రోస్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు బై యూజింగ్ సెలెక్ట్ కీవర్డ్ అనే కీవర్డ్ ఇస్తే కనుక మనకి ఏమవుతుంది అంటే ఒక టేబుల్లో ఉన్న స్పెసిఫిక్ రోస్ని మనం అవుట్పుట్గా తీసుకోవచ్చు బై గివింగ్ సమ్ కండిషన్. ఒక కండిషన్ బేస్ చేసుకుని టేబుల్లో ఉన్న పర్టికులర్ రోస్ని కనుక మనం రిట్రీవ్ చేసుకోవాలి అంటే వీ గో విత్ ద సెలెక్షన్ ఆపరేషన్. ఓకే, రిట్రీవింగ్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్ అన్నా కూడా మనం సెలెక్షన్ కీవర్డ్ యూస్ చేయొచ్చు బై గివింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. అలా ఇస్తే కనుక మన టేబుల్లో ఉన్న అన్ని రోస్ మనకి డిస్ప్లే అవుతాయి. బై గివింగ్ సమ్ అట్రిబ్యూట్ వాల్యూ వీ కెన్ ఆల్సో రిట్రీవ్ దట్ పర్టిక్యులర్ రో. This is the selection operation. We go with the practical. Here we consider a table employee 1 with employee number, employee name and employee salary, department name. I am using the selection operation. First, select star from table name employee 1. Here it displays the all rows in the table. Then retrieving a particular selected data from the table. అంటే ఒక పర్టిక్యులర్ కండిషన్ ఇచ్చి ఒక పర్టిక్యులర్ రోని మాత్రమే నేను డిస్ప్లే చేసుకోవాలి అంటే ఐఎమ్ గివింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ టేబుల్ నేమ్ వేర్ ఐఎమ్ గివింగ్ ద సెర్చ్ కండిషన్ వేర్ ఎంప్లాయీ నెంబర్ equal to 104. Employee number equal to 104. Select star from table name where condition. Here it is the output employee number 104 on a row values employee number 104, employee name Jaya, employee salary 4000 and department name was civics. It is the retrieving a particular data from a టేబుల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రిట్రీవింగ్ సమ్ అట్రిబ్యూట్ వాల్యూ. లైక్ ఒక్క అట్రిబ్యూట్ వాల్యూని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ ఐ వాంట్ ద ఎంప్లాయీ శాలరీ ఈఎంపీ సాల్ ఫ్రమ్ మై టేబుల్ నేమ్ ఎంప్లాయీ 1 వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 103. I am giving the syntax like select attribute value employee salary from table name where condition employee number equal to 103. I am executing this query. Here the output is employee salary is 5500. Like 103 అని ఉన్న ఎంప్లాయీ నెంబర్ యొక్క శాలరీని నేను డిస్ప్లే చేయమని అడిగినప్పుడు ఇట్ గివ్స్ ద అవుట్పుట్ లైక్ 5500. It is the retrieve some attribute value of a given particular record. It is the selection operation. Go with the projection operation. ప్రొజెక్షన్ ఆపరేషన్ అంటే సమ్ కాలమ్ వైజ్ ఫిల్టరింగ్ జరుగుతుంది. లైక్ సెలెక్షన్ ఆపరేషన్ చూసుకుంటే మనకి రో వైజ్ ఫిల్టరింగ్, ప్రొజెక్షన్ ఆపరేషన్ వచ్చేసి కాలమ్ వైజ్ ఫిల్టరింగ్ అనమాట. అంటే సమ్ మనకి కావాల్సిన పర్టిక్యులర్ కాలమ్స్ని మనం రిట్రీవ్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద ప్రొజెక్షన్ ఆపరేషన్. హియర్ ఇట్ ఈస్ ద సింటాక్స్ SQL సెలెక్ట్ కాలమ్ నేమ్ 1, కాలమ్ నేమ్ 2, కాలమ్ నేమ్ n ఫ్రమ్ ద టేబుల్ నేమ్. అంటే మనకి ఎన్ని కాలమ్స్ అయితే కావాలో వాటి నేమ్స్ ఇచ్చుకుని ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, we can use both the selection and projection operation. We can combine both the selection and projection operations like we restricting the rows and the columns. Like we are performing the projection operation like select I want the employee name comma employee sal from table name employee 1.
హియర్ ఇట్ ఈస్ ద అవుట్పుట్. ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తుంది అంటే ఎంప్లాయీ 1 టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ని ఎంప్లాయీ శాలరీని డిస్ప్లే చేస్తుంది. ఓకే, లైక్ ఇప్పుడు సెలెక్షన్ ప్రొజెక్షన్ కలిపి పర్ఫామ్ ఎలా చేస్తాము అంటే వీఆర్ గివింగ్ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ 1 where department name equal to or employee number equal to 102. Okay, we are performing the both selection and projection operations like select employee name and employee salary from the table employee 1 where employee number equal to 102. అంటే నేను ఒక కండిషన్ యూస్ చేసుకుని టేబుల్లో ఉన్న 2 అట్రిబ్యూట్ వాల్యూస్ని రిట్రీవ్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద ఎస్క్యూఎల్ సెలెక్షన్ అండ్ ప్రొజెక్షన్ ఆపరేషన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎస్క్యూఎల్ ఫంక్షన్స్. ఓకే, SQL functions are built into Oracle database and are available for use in various appropriate SQL statements. Like SQL statements లో మనం యూస్ చేసుకోవడానికి Oracle database లో కొన్ని built in functions ఉన్నాయి. లైక్ ఈ ఫంక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఫర్ మ్యానిపులేటింగ్ ద డేటా ఐటమ్స్ ఇన్ ద డేటాబేస్. The functions can be used to perform the complex calculations on the data. Like mathematical calculations ni manam SQL lo use chesukovali ante we go with the functions. Functions can also modify the individual data items. They can very easily manipulate output for the group of rows. Like there are 2 categories of functions, aggregate functions and scalar functions. We deeply learn aggregate functions. Like these functions returns a single value after calculating from a group of values. Like group of values నుంచి కనుక ఒక సింగిల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసే ఫంక్షన్స్ని we called as aggregate functions. Like aggregation is nothing but the combined, అంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని తీసుకుని మనం కనుక కంబైన్ చేయగలిగితే వాటిని ఏమంటారు అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. లైక్ మన టేబుల్లో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాము. ఫస్ట్ వన్ సమ్ ఫంక్షన్ రిటర్న్స్ ద సమ్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ద సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ కాలమ్స్. మనకి ఇచ్చిన సెలెక్టెడ్ ఐటమ్స్ని కానీ కాలమ్స్ని కానీ కంబైన్ చేసి మనకు ఒక సమ్ వాల్యూని కనుక ఇవ్వగలిగితే దట్ ఈస్ ద సమ్ ఫంక్షన్. ఓకే, హియర్ వీ హ్యావ్ ద టేబుల్ ఎంప్లాయీ 1. ఈ ఎంప్లాయీ 1 టేబుల్లోనే మనం మ్యానిపులేట్ చేసుకుందాము. ఫస్ట్ వన్ సమ్ ఫంక్షన్. ఓకే, ఎలా రాసుకుంటాము అంటే సెలెక్ట్. ఓకే, ఐఎమ్ గివింగ్ ద ఫంక్షన్ సమ్ ఆఫ్, నాకు ఏ కాలం అయితే సమ్ కావాలో, లైక్ నాకు ఎంప్లాయీ శాలరీ కావాలి, ఎంప్లాయీ శాల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ 1. Here I am using the sum function in the selection operation, like select sum of employee salary from employee 1. ఓకే, ఇక్కడ ఏమైంది, ఎంప్లాయీ శాలరీ ఆ టేబుల్లో ఉన్న 4 రోస్లో ఉన్న 4 శాలరీస్ని మనకి సమ్ చేసి మనకి అవుట్పుట్ వాల్యూ అనేది ఇచ్చింది. నెక్స్ట్ వన్ యావరేజ్. ఓకే, యావరేజ్ అంటే ఏంటి, గివెన్ వాల్యూస్ అన్నిటి యొక్క యావరేజ్ని మనకి డిస్ప్లే చేస్తుంది. లైక్ ఎలా రాస్తాం, సెలెక్ట్ సింపుల్గా ఏవిజీ యావరేజ్ ఫంక్షన్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ from table name. Yeah, it give the ఈ ఎంప్లాయీ శాలరీస్ని 4ని మనకి సమ్ చేసి వాటి యావరేజ్ వాల్యూని మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. ద యావరేజ్ వాల్యూ ఆఫ్ అవర్ టేబుల్ ఎంప్లాయీ శాలరీ ఈజ్ 6,375 rupees. This is the average function. Next one, max function. The max function returns the maximum value of the selected list. ఇది మనందరికీ వెల్ నోన్. ఒక కాలమ్ లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూని డిస్ప్లే చేస్తుంది. MAX is the keyword for this max function. నెక్స్ట్ మినిమం. ఈ మినిమం అంటే మినిమం వాల్యూని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ కౌంట్. ఓకే, కౌంట్ అంటే ఏంటంటే ఎన్ని రోస్ అయితే ఉన్నాయో, అంటే నల్ వాల్యూస్ని కాకుండా మనకి ఎన్ని రోస్ అయితే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేయడానికి కౌంట్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాము. లైక్ కౌంట్ డిస్ట్రిక్ట్ అట్రిబ్యూట్ నేమ్ అంటే ఏంటంటే
ఇదేం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ రిలేషన్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ని లైక్ డూప్లికేట్ వాల్యూస్ని ఎలిమినేట్ చేసేసి మనకి డిస్టింక్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేస్తుంది. లైక్ ఇప్పుడు మనకి ఎంప్లాయీ శాలరీ 10,000 అనేది ఒక ముగ్గురికి కనుక మనకు వస్తుంది అంటే ఏ టేబుల్ కంటైన్స్ 4 rows, అందులో ఇద్దరికి 10,000 శాలరీ, ఒకరికి 5,000 అండ్ ఒకరికి 4,000 అంటే మనం తీసుకుంటే కనుక కౌంట్ ఫంక్షన్ ఇస్తే మనకి డూప్లికేట్ వాల్యూస్ని ఎలిమినేట్ చేసేసి ఇట్ గివ్స్ 3 rows, మనకి 3 rowsగా మాత్రమే చూపిస్తుంది. ఇట్ ఈస్ ద కౌంట్ డిస్టింక్ట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఆల్ నల్ వాల్యూస్ని మనకి ఇగ్నోర్ చేసేసి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఆ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ని మనకి డిస్ప్లే చేస్తుంది. లైక్ వేరియన్స్ ఫంక్షన్ ఇట్ గివ్స్ ద వేరియన్స్ లైక్ అట్రిబ్యూట్ వాల్యూస్ అన్నిటిని వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసి మనకి చూపిస్తుంది. వి గో విత్ ద ప్రాక్టికల్. నెక్స్ట్ ఫంక్షన్ మ్యాక్స్ ఫంక్షన్. అంటే మనకి ఏం చెప్పాలి, మ్యాక్స్ ఫంక్షన్ అంటే మన కాలం వాల్యూస్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్ని మనకి డిస్ప్లే చేయాలి. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, మన టేబుల్లో ఉన్న హైయెస్ట్ ఎంప్లాయీ వాల్యూ 10,000 rupees. It displays that value. Next, minimum value. Select minimum of employee salary from table name. It gives the minimum value that is 4,000. Okay, అంటే ఈ ఉన్న ఎంప్లాయీ శాలరీస్ అన్నిటిలో కల్లా మినిమం వాల్యూని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్. ఈ కౌంట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందని చెప్పుకున్నాం, ఎన్ని రోస్ అయితే ఉన్నాయో డూప్లికేట్ వాల్యూస్ని తీసేసి ఎన్ని రోస్ అయితే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేస్తుంది. ద సింటాక్స్ ఈజ్ సెలెక్ట్ స్పేస్ కౌంట్ ఆఫ్ స్టార్ అంటే మనకి రోస్ని రిప్రజెంట్ చేయడం, ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, మనకి ఎన్ని ఉన్నాయి రోస్, దెర్ ఆర్ 4 rows ఇన్ అవర్ table. It displays the value 4. Next, coming to the count distinct value, select count of. Here we are giving a distinct keyword. డిస్టింక్ట్, నాకు ఎంప్లాయీ శాలరీలో డిస్టింక్ట్ వాల్యూ అంటే రిపీటెడ్ కాకుండా ఎన్నైతే ఉన్నాయో నాకు అది కావాలి. ఓకే, ఫ్రమ్ ఎంప్లాయీ 1 సెలెక్ట్ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఈసెల్ ఫ్రమ్ ఎంప్లాయీ. సారీ, హియర్ we give the column name wrong, employee salary, like okay, here it is the output. like మనకి డిస్టింక్ట్ వాల్యూస్ 4 ఉన్నాయి. ఎలా అంటే మనకున్న 4 వాల్యూస్ డిస్టింక్ట్ వాల్యూస్ లైక్ రవికి 10,000, రాజా 6,000, శ్రీ 5,500, జయ 4,000. రిపీటెడ్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి అదేం డిస్ప్లే చేసిందంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ని మనకి డిస్ప్లే చేసింది. దిస్ ఈస్ ద కౌంట్ డిస్టింక్ట్ అట్రిబ్యూట్ వాల్యూ. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం n వాల్యూస్ని కనుక ఇస్తే అందులో నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసి మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఫంక్షన్ని అప్లై చేస్తుంది. లైక్ సెలెక్ట్ STDDEV స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ table name. It is the standard deviation value. Okay, standard deviation value, standard deviation function అప్లై చేసే రోస్ అన్నిటిని తీసుకుని మనకి ఆ వాల్యూని ఇస్తుంది. నెక్స్ట్ వన్ వేరియన్స్. ఓకే, నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ వేరియన్స్. సెలెక్ట్ వేరియన్స్ ఆఫ్ ఏ అట్రిబ్యూట్కి కావాలి మనకి ఎంప్లాయీ
salary from table name employee 1. Yeah, this is the variance value for the employee salary, employee name. Like variance value was 6562500. Okay, these are the functions which are presented in our SQL. Okay, the summary for this video is selection operation which is used to filtering the rows in our table. Next one, projection operation. It can also display the row because we can give a condition. It gives the attribute which we want. Next, SQL functions like sum, minimum, maximum, variance, standard deviation. Okay, these are the summary for this video. This is the reference textbook. Thank you.